Hi friends, welcome to Ragi Tech Info. ఫ్రెండ్స్ ప్రాసెసర్ మెయిన్ గా ల్యాప్టాప్స్ లో ఈ రెండు కంపెనీలకు సంబంధించిన ప్రాసెసర్స్ అయితే యూజ్ చేస్తుంటారు. అవి ఒకటి AMD, రెండోది ఇంటెల్. ఈ ప్రాసెసర్లు AMD లో Ryzen సిరీస్ తో వస్తాయి, ఇంటెల్ లో i సిరీస్ తో వస్తాయి. AMD లో Ryzen 3, Ryzen 5, Ryzen 7, Ryzen 9, ఇంటెల్ లో i3, i5, i7, i9 పేరుతో వస్తాయి. ఈ నెంబర్స్ ని బట్టి పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది, అలాగే ప్రైస్ కూడా పెరుగుతుంది. అంటే మోర్ పెర్ఫార్మెన్స్ మోర్ ప్రైస్ అన్నమాట. ఇంకో కన్క్లూజన్ ఏంటంటే ఈ ప్రాసెసర్ కి చివరిలో U అని, P అని, H అని, HX అని ఉంటాయి. ఇవేంటంటే ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం తీసుకోబోయే ల్యాప్టాప్స్ లో బేసిక్ కోసం గానీ, MS ఆఫీస్ కోసం గానీ, ఫోటోషాప్ కోసం గానీ తీసుకోవాలనుకుంటే ఇంటెల్ లో U సిరీస్ తో వస్తాయి, AMD లో కూడా U సిరీస్ తో వస్తాయి. తర్వాత గ్రాఫిక్ డిజైన్ గానీ, క్యాజువల్ గేమింగ్స్ కోసం గానీ తీసుకోవాలనుకుంటే ఇంటెల్ లో అయితే P తో ఎండ్ అవుతుంది, AMD లో అయితే H తో ఎండ్ అవుతుంది. అలా కాకుండా మీ మెయిన్ ప్రియారిటీ గేమింగ్ స్ట్రీమింగ్ చేయాలనుకున్నా, 4K వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నా మీకు ఇంటెల్ లో H తో ఎండ్ అయ్యే ప్రాసెసర్ గానీ, AMD లో HS తో ఎండ్ అయ్యే ప్రాసెసర్ తో ఉన్న ల్యాప్టాప్స్ గానీ మీకు సెట్ అవుతాయి. ఫైనల్ గా మీకు ఎడిటింగ్ కోసం గానీ, 3D వెబ్ డిజైనింగ్ కోసం గానీ మంచి ప్రీమియం ల్యాప్టాప్ కనుక మీకు కావాలనుకుంటే HK అండ్ HX ప్రాసెసర్లు ఇంటెల్ లో ఉంటాయి, HX పేరు మీద AMD లో ఉంటాయి. నెక్స్ట్ గ్రాఫిక్ కార్డు, ఇందులో కూడా రెండు కంపెనీస్ ఉన్నాయి, ఒకటి NVIDIA, రెండు AMD. ఈ గ్రాఫిక్ కార్డ్స్ NVIDIA లో GTX, RTX క్వార్టర్ సిరీస్ పేరుతో వస్తాయి, AMD లో అయితే RX పేరుతో మాత్రమే వస్తాయి. మీరు బెస్ట్ గ్రాఫిక్ కార్డ్ ఏదనేది ఎలా తెలుసుకోవాలంటే NVIDIA లో 1050, 2050, 3050, 3060, 4050, 4060 నెంబర్ తో వస్తాయి. ఈ నెంబర్స్ ని బట్టి పెర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. అలాగే AMD లో కూడా ఇలాగే నెంబర్ వైజ్ మోడల్స్ ఉంటాయి, నెంబర్ ని బట్టి పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. తర్వాత గూగుల్లోకి వెళ్ళి ల్యాప్టాప్స్ బెంచ్ మార్క్ లిస్ట్ అని టైప్ చేస్తే మనకి అన్ని GPU నేమ్స్ కి చివరిలో 130 వాట్, 100 వాట్ అని మెన్షన్ చేసి చూపిస్తుంది. GPU నేమ్ సేమ్ ఉన్నా గానీ అందులో ప్రొవైడ్ చేసిన వాట్స్ ని బట్టి పెర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. అందులో ప్రతి 10 వాట్ కి 5% వరకు పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో గ్రాఫిక్ కార్డ్ మోడల్ నెంబర్ మాత్రమే ముఖ్యం కాదు, వాట్స్ వాల్యూమ్ కూడా ఇంపార్టెంటే. బేసిక్ గా లో బడ్జెట్ ల్యాప్టాప్స్ లో ఇంటిగ్రేటెడ్ GPU ని యూజ్ చేస్తారు, వాటి పెర్ఫార్మెన్స్ అనేది చాలా లో ఉంటుంది. కానీ అదే బడ్జెట్ లో వచ్చే ల్యాప్టాప్స్ లో కూడా డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంటుంది. సో మీరు గేమింగ్ కోసం గానీ, 3D డిజైనింగ్ కోసం గానీ, వీడియో ఎడిటింగ్ కోసం గానీ ల్యాప్టాప్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీ ల్యాప్టాప్ లో ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ర్యామ్. 2023, 2024 లో మినిమం 8GB ర్యామ్ తో అయితే ల్యాప్టాప్స్ వస్తున్నాయి. దీన్ని యూజ్ చేసుకొని వీడియో ఎడిటింగ్ గానీ, గేమింగ్ గానీ, వెబ్ డిజైనింగ్ గానీ చేసుకోవచ్చు. కానీ ర్యామ్ పెరిగే కొద్దీ పెర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. ముందుగా ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్ లో ర్యామ్ అప్గ్రేడేషన్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ల్యాప్టాప్ కొనే ముందు ఈ ఆప్షన్ ఉందో లేదో చెక్ చేసుకొని కొనుక్కోండి. కానీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ల్యాప్టాప్ కావాలనుకుంటే మినిమం 16GB అయితే ఉండాలి. ఈ ర్యామ్ వర్షన్స్ లో కూడా DDR4, DDR4X, DDR5, DDR5X అనే వర్షన్స్ కూడా ఉన్నాయి. DDR4 కి DDR4X అనేది అప్గ్రేడ్ వర్షన్, DDR5 కి DDR5X అనేది అప్గ్రేడ్ వర్షన్. అప్గ్రేడ్ అయ్యే కొద్దీ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది అండ్ డేటా ట్రాన్స్ఫర్ రేట్ కూడా బెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత డిస్ప్లే. ల్యాప్టాప్స్ లో ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ ప్యానల్స్ అయితే యూజ్ చేస్తుంటారు. ఫస్ట్ TN ప్యానల్, దీన్ని లో బడ్జెట్ లో చాలా బ్రాండ్స్ LED బ్యాక్ లైట్ తో తీసుకొస్తుంటాయి. ఈ డిస్ప్లే లో ఫ్రంట్ నుంచి చూస్తే బాగుంటుంది కానీ సైడ్ నుంచి చూస్తే మాత్రం కనిపించదు. సెకండ్ IPS ప్యానల్. TN ప్యానల్ తో కంపేర్ చేస్తే దీంట్లో బ్రైట్నెస్ గానీ, కలర్స్ గానీ, షార్ప్నెస్ గానీ అన్ని సూపర్ గా ఉంటాయి. మూడోది OLED ప్యానల్. ఈ ప్యానల్ మీద గనక మీరు కాసేపు గనక స్పెండ్ చేస్తే అవుట్పుట్ వేరే లెవెల్ అని చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ డిస్ప్లే ఉన్న ల్యాప్టాప్స్ ని చూస్ చేసుకోవచ్చు. మీ బడ్జెట్ గనక 40,000 గనక అయితే ఇంటెల్ లో i3 గానీ, i5 గానీ, AMD లో Ryzen 3 గానీ, Ryzen 5 గానీ చూస్ చేసుకోవచ్చు. ఈ బడ్జెట్ లో వచ్చే ల్యాప్టాప్స్ లో మీరు కాలేజ్ ప్రాజెక్ట్స్ గానీ, బ్రౌజింగ్ గానీ, ఆఫీస్ వర్క్స్ గానీ ఈజీగా చేసుకోవచ్చు. అదే మీరు ఖచ్చితంగా వీడియో ఎడిటింగ్ గానీ, వెబ్ డిజైనింగ్ గానీ, గేమింగ్ గానీ ఆడే వాళ్ళు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇంటెల్ లో అయితే i5, i7, AMD లో Ryzen 5, Ryzen 7 ప్రాసెసర్లను అయితే రికమెండ్ చేస్తాను. దాంట్లో కూడా H సిరీస్, HR సిరీస్, HX మోడల్స్ తో మినిమం 16GB ర్యామ్ అయితే ఉండాలి. ఇంకా డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ విషయానికి వస్తే లేటెస్ట్ మోడల్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే GTX మోడల్ ఆల్రెడీ ఓల్డ్ మోడల్, సో RTX మోడల్ లో లేటెస్ట్ మోడల్ ల్యాప్టాప్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్ గా మంచి పెర్ఫార్మెన్స్ ల్యాప్టాప్స్ ఎంతలో ఉన్నాయంటే మనకి 50,000 నుంచి స్టార్ట్ అవుతాయి. అక్కడ నుండి మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా కాస్ట్ కూడా పెరుగుతుంటుంది. మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా బడ్జెట్ లో మంచి ప్రైస్ లో ఆఫర్స్ లో ఏ ల్యాప్టాప్ తీసుకోవాలో మీకు ఏదైనా డౌట్ గా ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. ఫైనల్ గా మనం MacBook గురించి చెప్పుకోలేదు, ఎందుకంటే అవి ఉండే కాస్ట్ ని బట్టి ఏ ల్యాప్టాప్ తీసుకున్నా అవి సూపర్ గా ఉంటాయి. సో మీరు MacBook కనుక తీసుకోవాలనుకుంటే మీ బడ్జెట్ ప్రకారం ఏ MacBook అయినా తీసుకోవచ్చు. అవి వెబ్ డిజైనింగ్ గానీ, వీడియో ఎడిటింగ్ గానీ ఆల్రౌండ్ గా అన్ని రకాలుగా యూజ్ అవుతాయి. ఎందుకంటే వాటన్నిటిలో డెడికేటెడ్ ర్యామ్, డెడికేటెడ్ GPU ఖచ్చితంగా ఉంటుంది. వాటి పెర్ఫార్మెన్స్ కూడా సూపర్ గా ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్ లో దివాళీ సేల్ అయితే వస్తుంది. ఆ సేల్ లో 1,00,000 లోపు బెస్ట్ ల్యాప్టాప్స్ ఏమేమి ఉన్నాయో మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.